అమరావతి ముంచే కుట్ర లేదు, పాడు లేదు. ఇది బుడమేరుని ముంచేసి ఆయనకి ఏమవుతుంది? ఇప్పుడు 2.5 లక్షల మంది 16 మంది చచ్చిపోవడం, 2.5 లక్షల మంది రోడ్డును పడితే ఆయనకి ఏమైనా అడుగుతుంది? కాబట్టి బుడమేరుది ఏ కుట్ర లేదు అందులో. చేతకానితనం ఉంది, పరిపాలన నిర్వహణ వైఫల్యం ఉంది, అధికార యంత్రాంగపు వైఫల్యం ఉంది. కట్ట అక్కడ VTPS దగ్గర లోపం జరిగిందా? ఎందుకు వాళ్ళు టైంకి ఓపెన్ చేయలేదు? లేదా కట్ట తెగుతుంటే ఎందుకు చేత కాలేదు? దానికి కూడా ఆల్రెడీ డైవర్షన్ బిగిన్ చేశాడు కదా నిమ్మల రామానాయుడు గారు. వాళ్ళు సరిగ్గా కట్ట మెయింటైన్ చేయకపోవడం వల్లని. కట్ట మెయింటైన్ చేసేది నాకు అర్థం కాలేదు. అసలు కట్ట అంటే అట్టెట్ట కట్టారు అసలు? దానికి పక్కన నువ్వు అటు ఇటు కాలవలాగా కట్టాలి. అది ఏంటి, నువ్వు పోలవరం వాటను అందులోకి పంపించాలను. రిటైనింగ్ వాల్ కడితే ఎంత చక్కగా నిలబడింది. అట్ట ఉండాలి, రిటైనింగ్ వాల్ టైప్ లో ఉండాలి. అట్టగా వాడేస్తే అసలు ప్రాబ్లం ఉండదు. 100 కోట్ల రూపాయలు డబ్బులు కట్టి పెట్టాను దానికి. 100 కోట్లతో మట్టి కట్టా మనం వేసింది. ఎందుకు వేయలేకపోయాం? అది చేసుకుంటే బాగుండేది కదా, ఈ గొడవ ఉండేది కదా. కానీ ఒక రకంగా కృష్ణమ్మ ఉగ్రరూపణాలు అంటే 11.5 లక్షల క్యూసెక్ల నీరు అక్కడికి వచ్చేయడం, ఫుల్ లెవెల్ రావడం అంటే బెజవాడకి ఇంకా ముప్పు పొంచి ఉందా? ఇంకా లేనట్టే. ఎందుకంటే పైన ఆల్రెడీ కోతది జరిగింది హైవే, ఆ తర్వాత ఇప్పుడు సెటరైట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఏముండదు, పెద్ద ప్రమాదం ఏమి. ఇక ఆల్రెడీ ఒక అనుభవం వచ్చింది కాబట్టి మేనేజ్ చేసుకుంటారు ఊరిని. అంటే ఒక్క